హాయ్ ఎవ్రీవన్. సో నా పేరు రజిత శ్రీనివాస్. నేను గత 4 ఇయర్స్ నుంచి వెల్నెస్ కోచ్గా వర్క్ చేస్తున్నాను. సో నేను బిఫోర్ ఎంఎస్సి బాటనీ చేశాను. సార్ వచ్చేసి ఎంఎస్సి బాటనీ, ఎంఏ తెలుగు, బీఈడి సెట్ క్వాలిఫై అయ్యారు. సో ఇందులో వచ్చేసి 18+ ఇయర్స్ ఉంటే సరిపోతుంది, ఎలాంటి క్వాలిఫికేషన్ అయితే లేదు. సో ఎవరైనా సరే 18+ ఏజ్ ఉన్నవారు చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ అయినా, సో ఎంప్లాయీస్ అయినా, రిటైర్డ్ పర్సన్స్ అయినా మీరు ఫుల్ టైమ్గా కానీ పార్ట్ టైమ్గా కానీ చేసుకోవచ్చు. అంతేకాకుండా హెర్బలైఫ్ న్యూట్రిషన్ కంపెనీ అనేది 90+ కంట్రీస్లో ఉంది. మీరు ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా జూమ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఉంటుంది. సో మీకు ఇందులో ఎలాంటి ఛార్జెస్ అనేది ఉండదు, టోటల్గా ఫ్రీగా ఉంటుంది. అంతేకాకుండా నేను హెర్బలైఫ్ బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్ స్లైడ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నవారు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రజిత శ్రీనివాస్. సో మనం ఇప్పుడు వచ్చేసి హెర్బలైఫ్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి మనం తెలుసుకుందాము. సో ఇండస్ట్రీ వచ్చేసి వెల్నెస్ ఇండస్ట్రీ. సో మైక్రోసాఫ్ట్ ఆఫ్ ద వెల్నెస్ ఇండస్ట్రీ. సో సాఫ్ట్వేర్ రంగంలో మైక్రోసాఫ్ట్ అనేది ఎంత పెద్ద కంపెనీయో, సో వెల్నెస్ రంగంలో మన కంపెనీ అనేది నెంబర్ 1 కంపెనీ. సో కంపెనీ పేరు వచ్చేసి హెర్బలైఫ్ న్యూట్రిషన్. సో వెల్నెస్ అంటే ఏంటి? సో వెల్నెస్ అంటే అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, యవ్వనంగా ఉండాలి. ఇదంతా కూడా వెల్నెస్‌లోకి వస్తుంది. సో హాస్పిటల్స్ అండ్ డాక్టర్స్ సో సిక్నెస్‌లోకి వస్తారు. సో దీనికంతా కూడా ఆపోజిట్ అన్నమాట. నాట్ వెల్నెస్, ఫీలింగ్ వెల్. సో సిక్నెస్ ఈజ్ డిఫెన్సివ్, వెల్నెస్ ఈజ్ అఫెన్సివ్. సో రోగం వచ్చిన తర్వాత బాధపడే కంటే రోగం రాకముందే నివారించుకోవాలి అన్నమాట. సో ఇందులో మనకు 500% గ్రోత్ ఉంటుందని ఫాల్జన్ ఫిల్జర్, సో ఇతను ఎకనామిస్ట్, ఆర్థర్, మిలియనర్. సో ఇతను రాసిన బుక్స్ కూడా మీరు చూడొచ్చు. ద వెల్నెస్ రెవల్యూషన్ అనే బుక్స్ కూడా మీరు చూడొచ్చు. సో కంపెనీ ఫౌండర్ మార్క్ యూస్. సో ఇతను మదర్ వచ్చేసి జోయా ఆన్. సో తను ఓవర్‌వెయిట్‌తో ఉండడం వల్ల చాలా రకాలుగా డైట్ ఫాలో అయ్యి లాస్ట్‌కి సో డాక్టర్ దగ్గరికెళ్ళి తను ఫ్రిల్స్ యూజ్ చేశారు. ఓవర్ డాక్టర్ ఇచ్చిన ఓవర్ డోస్ వల్ల తను చనిపోయారు. సో మా మదర్ లాగా ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా, ఏ మదర్ కూడా చనిపోకూడదనేసి తను కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే మేకింగ్ ద వరల్డ్ హెల్తియర్ అండ్ హ్యాపీయర్. సో ప్రపంచంలోనే అందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి. సో కంపెనీ వచ్చేసి మనకు 40 ఇయర్స్ నుంచి ఉన్నది. సో 97 కంట్రీస్‌లో ఉన్నది. సో 80 మిలియన్స్ కస్టమర్స్ ఉన్నారు. సో 3 మిలియన్స్ అసోసియేట్స్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. సో 7.8 బిలియన్ ఇన్ 2016లో. సో అంతేకాకుండా మన ఇండియాలో వచ్చేసి సో బెంగుళూరులో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో అంతేకాకుండా 3,00,000 మంది ఇండిపెండెంట్స్ అసోసియేట్స్ ఉన్నారు. సో అంతేకాకుండా మనకి ఎన్వైఎస్ఈ లిస్టెడ్ కంపెనీ. సో 2004లో లిస్టెడ్ అయింది న్యూయార్క్ స్టాక్ మార్కెట్‌లో. సో అంతేకాకుండా 5 నేషనల్ ఒలింపిక్ కమిటీస్ స్పాన్సరింగ్ ఉన్నది. సో అంతేకాకుండా మనకి విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. సైనా నెహ్వాల్ ఉన్నారు. మేరీ కోమ్ ఉన్నారు. మోనికా బట్రా ఉన్నారు. లక్ష్య సేథ్ ఉన్నారు. చూడొచ్చు మీరు. సో ఇందులో మనకి నోబెల్ ప్రైజ్ విన్నరు డాక్టర్ లూయిస్ ఇగ్నారో కూడా ఉన్నారు. సో అమెరికాలో సో డాక్టర్ రిచర్డ్, సో ఇతను 17th సర్జన్ జనరల్ కూడా ఇతను ఉన్నారు. సో అంతేకాకుండా మనకు అమెరికాలో టాప్ మోస్ట్ డాక్టర్లు టాప్ 5లో ఉంటారు. ఇతను ఎప్పుడు డాక్టర్ డేవిడ్ హీబర్. సో ఇతను రాసిన బుక్స్ కూడా మీరు చూడొచ్చు. అంతేకాకుండా మనకి నోటబుల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో న్యూట్రిషనిస్టులు ఉన్నారు. సో మార్కెట్‌లో సో డిమాండ్ ఎలా ఉన్నది చూద్దాము. సో గ్లోబల్ పాపులేషన్ వచ్చేసి 1950 నుంచి 2014 వరకు చూసుకున్నట్టయితే మనకి ఈ చనిపోతున్న వారి సంఖ్య, పుడుతున్న వారి సంఖ్య సమానంగా ఉన్నది. సో అదేవిధంగా 1950 నుంచి 2050 వరకు చూసుకున్నట్టయితే చనిపోతున్న వారి సంఖ్య తగ్గింది, అలాగే పుడుతున్న వారి సంఖ్య తగ్గింది. సో ఎక్కువ మంది ఉంటున్నారు. సో వీరికి హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, యవ్వనంగా ఉండాలి. సో ఇలాంటి వీరికి న్యూట్రిషన్ అనేది చాలా అవసరం ఉంటుంది. సో మార్కెట్‌లో డిమాండ్ అనేది చాలా ఉంది. సో అంతేకాకుండా హెర్బలైఫ్ న్యూట్రిషన్ వరల్డ్‌లోనే వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌లో నెంబర్ 1 కంపెనీ.
సో ఇండియాలో చూసినట్టయితే ఓవర్ వెయిట్‌తో ఉన్నవారు 120 మిలియన్స్ ఆఫ్ అర్బన్ ఇండియాలో ఓవర్ వెయిట్‌తో ఉన్నారు. సో అదేవిధంగా మనకి ఉమెన్స్‌లో చూసుకున్నట్టయితే 50% వరకి ఉన్నారు ఓవర్ వెయిట్‌తో ఉన్నవారు. సో మెన్‌లో చూసుకున్నట్టయితే 30% ఉన్నారు. అంతేకాకుండా ఓవర్ వెయిట్‌తో ఉన్నవారు ఉన్నారు. అండర్ వెయిట్‌తో బాధపడుతున్నవారు ఉన్నారు. సో లావుటోళ్ళు ఉన్నారు, బక్కటోళ్ళు ఉన్నారు. అంతేకాకుండా షుగర్ పేషెంట్స్ కూడా చాలా మెంబర్స్ ఉన్నారు. సో 1919లో నుంచి 2013 వరకు చూసుకున్నట్టయితే 126% ఉన్నారు. సో దీనికి అంతటికి కారణం ఏంటి అంటే, సో ఫుడ్‌లో క్వాలిటీ తగ్గడము, వాకింగ్ లాంటివి చేయకపోవడము, అలాంటివి. సో పాతకాలంలో అయితే హార్డ్ వర్క్ చేసేవారు. ఇటువంటి ఫుడ్ అనేది కూడా తీసుకునేవారు. సో మారుతున్న కాలానికి తగ్గట్టుగా మారుతున్న ఫుడ్ అనేది తీసుకోవాలి. సో అలాంటి ఫుడ్డే తీసుకుంటూ కూర్చుంటున్నారు. ఇప్పుడంతా కూడా టెక్నాలజీ మారింది. సో అందరూ కూడా స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. సో, కాబట్టి అదే ఫుడ్ తీసుకుంటూ కూర్చుంటున్నారు. అంతేకాకుండా ఫుడ్‌లో కూడా క్వాలిటీ తగ్గింది. సో, ఇలా తగ్గడం వల్ల మీకు ఓవర్ వెయిట్‌తో సఫర్ అవుతున్న వారు చాలా మెంబర్స్ అవుతున్నారు. సో, స్మార్ట్ వర్క్ చేస్తూ స్మార్ట్ ఫుడ్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటుంది. సో, పాతకాలంలో అయితే మనకి రోకళ్ళు ఉండేవి. బావిలో నుంచి వాటర్ చేదుకోవడము అండ్ సైకిల్ మీద వెళ్ళడము ఇలాంటివి ఉండేవి. సో, ఇప్పుడొచ్చేసి టెక్నాలజీ అంతా కూడా మారిపోయింది. సో, టెక్నాలజీ మారడం వల్ల అదే ఫుడ్ తీసుకుంటూ ఉన్నారు. వర్క్ అనేది చేయడం లేదు. సో, ఈ విధంగా లావవుతూ ఉన్నారు. దీనికంతటికి సొల్యూషన్ ఏంటి అంటే 80% న్యూట్రిషన్ తీసుకోవాలి. 20% ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. 100% మైండ్ సెట్‌తో ఉండాలి. సో, మన రియాలిటీగా చూసుకున్నట్టయితే ఒక స్మాల్ సమోసా తీసుకున్నట్టయితే 1 అవర్ వాకింగ్ చేయాల్సి ఉంటుంది. సో, 1 స్మాల్ పీస్ కేక్ తీసుకున్నట్టయితే అంతేకాకుండా 1 ప్లేట్ పకోడా తీసుకున్నట్టయితే హాఫ్ ఎన్ అవర్ స్విమ్మింగ్ చేయాలి. సో, 1 జామ్ టాట్ తీసుకున్నట్టయితే 1 అవర్ సైక్లింగ్ చేయాలి. సో, 1 మసాలా దోస తీసుకున్నట్టయితే అరబిక్స్ 1 అవర్ చేయాల్సి ఉంటుంది. సో, ఒబెసిటీ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. సో, అనేక రోగాలకు పుట్ట అనేది మదర్ అన్నమాట. సో, ఓవర్ వెయిట్‌తో ఉండడం వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి, హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి, గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పిల్లలు పుట్టకపోవడము అండ్ పీసీఓడీ, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారు. కొన్ని రకాల మనం ఫ్యాట్స్ అనేవి చూసుకుందాము. సో, రక్తనాళాల్లో ఫ్యాట్ అనేది ఎలా పేరుకుపోతుందో. సో, ఇలా ఫ్యాట్ అనేది పేరుకుపోవడం వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి, సో, బ్లడ్ సర్క్యులేషన్ జరగక హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో, కొన్ని రకాల ఫ్యాట్ అనేది చూసుకుందాము. ఇది విజరల్ ఫ్యాట్ లోపల ఉంటుంది. సో, సబ్క్యూటనస్ ఫ్యాట్ సో, చర్మం కింద ఉంటుంది. సో, అంతేకాకుండా ఇది హెల్తీ లివర్ అండ్ ఫ్యాటీ లివర్. సో, బయట మీరు హాస్పిటల్స్‌లోకి వెళ్ళినట్టయితే ఫ్యాటీ లివర్‌కి 30,00,000, 40,00,000 పెడుతున్నారు. సో, ఉంటుంది మీకు. మనకి ఇందులో అయితే మీరు వెయిట్ తగ్గడం వల్ల మీ ఫ్యాటీ లివర్ కూడా మీరు తగ్గించుకోవచ్చు. మెడికల్ కాంప్లికేషన్స్ అనేవి చాలా ఓవర్ వెయిట్‌తో ఉండడం వల్ల మెడికల్ కాంప్లికేషన్స్ కూడా చాలా వరకు వస్తున్నాయి. సో, వీటన్నిటికి కారణం ఏంటి అంటే ఫుడ్‌లో క్వాలిటీ లేకపోవడము అండ్ పెస్టిసైడ్స్ ఏసి పండించడము. సో, పాతకాలంలో అయితే ఇయర్‌కి 1 లేదా 2 పంటలు పండించేవారు. సో, ఇప్పుడైతే పంటకి మధ్య గ్యాప్ లేకుండా ఇయర్‌లో వచ్చేసి 3 లేదా 4 పంటలు వేస్తున్నారు గ్యాప్ లేకుండా. సో, ఈవెన్ నేలలోనే లేదు న్యూట్రిషన్ అంతా తగ్గిపోయింది. సో, అందుకని మనకి ఫుడ్‌లో అనేది క్వాలిటీ తగ్గిపోయింది. సో, స్టోరింగ్ విధానంలో గానీ, సో, మనకు చెట్టు నుంచి తెంపిన తర్వాత 6 అవర్స్ లోపే మనం తీసుకోవాలి. సో, మనకు ఆపిల్ వచ్చేసి ఎక్కడో పండుతుంది. సో, అది వచ్చేసి మరి దాన్ని కోల్డ్ మార్కెట్‌లో పెట్టేసి, దాని రేట్ ఉన్నప్పుడే దాన్ని అమ్మేయడం లాంటివి జరుగుతున్నాయి. సో, ఫ్రూట్స్‌లో కూడా మనకి క్వాలిటీ అనేది తగ్గిపోయింది. సో, కుకింగ్ విధానంలో కూడా తప్పులు జరుగుతున్నాయి. సో, మనం ఎప్పుడైతే డైట్ అనేది కరెక్ట్‌గా తీసుకోమో, మనం ఎన్ని మందులు వాడినా కూడా వేస్టే. మనం ఎప్పుడైతే డైట్ అనేది కరెక్ట్‌గా తీసుకుంటామో, మనకు మెడిసిన్ తోటి పని ఉండదు. సో, మన ప్లేట్ అనేది ఈ విధంగా ఉండాలి. సో, 7 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌తో ఉండాలి. సో, నోబెల్ ప్రైజ్ విన్నర్ సో, లీ లినుస్ ఫాలోయింగ్ ఇతనొచ్చేసి ఏమంటున్నాడంటే, మనకొచ్చే డిసీజెస్ కూడా ఏదో ఒక చిన్న న్యూట్రిషన్ లోపం వల్ల ఉన్నా కూడా మనకు డిసీజెస్ అండ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందని చెప్తున్నాడు.
సో, దీనికి అంతటికి కూడా బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ తీసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. సమపాలలో ఉండాలి. సో, 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలి. 30% ప్రోటీన్ ఉండాలి. 30% గుడ్ ఫ్యాట్స్ ఉండాలి. దీనికి బదులు స్లీపు, రెస్ట్, వర్కౌట్స్ కూడా ఉండాలి. ఫైబర్ ఉండాలి. సో, వీటన్నిటికి డిజైన్ చేయడానికి ఒక వెల్‌నెస్ కోచ్ అనేవారు అవసరం ఉంటుంది. సో, బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్, హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్, సో, పర్సన్ టు పర్సన్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి ఒక వెల్‌నెస్ కోచ్ అనేవారు అవసరం ఉంటుంది. సో, అబౌట్ అవర్ ప్రోడక్ట్ అండ్ రిజల్ట్స్. సో, మన ప్రోడక్ట్ అంతా కూడా ఇది మెడిసిన్ కాదు. ఇది ఓన్లీ ఫుడ్ ప్రోడక్టు. సో, దీనికి మనం ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ అప్రూవ్ ఉన్నది. సో, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథ్లెట్స్ వారి అప్రూవ్ ఉన్నది. సో, ఇదొచ్చేసి 250 మిలియన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో, 30 ప్లస్ పీహెచ్‌డీ డాక్టర్స్ ఉన్నారు ఇందులో. మనకు 300 ఎంప్లాయీస్ ఉన్నారు. సో, అంతే కాకుండా మనకి ఒక ఫార్ములా 1 న్యూట్రిషనల్ షేక్ మిక్స్ రావాలి అంటే మన దగ్గరికి రావాలంటే 380 టెస్టుల తర్వాత మన దగ్గరికి వస్తుంది. సో, మల్టీ విటమిన్స్, మినరల్స్ ఫార్ములా 2 470 టెస్టులైన తర్వాతనే మనకు బయటకొస్తుంది. సో, అలాగే హలో కాన్సంట్రేట్ హెర్బల్ టీ కూడా 120 టెస్టులైన తర్వాతనే మనకి రావడం జరుగుతుంది. సో, వీటన్నిటికి కూడా ఒక వెల్‌నెస్ కోచ్ అనేవారు అవసరం ఉంటుంది. ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి, స్ట్రెస్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్సర్సైజ్ ఎంత చేయాలి అనే దాని గురించి. సో, వెల్‌నెస్ కోచ్ అనేవారు బయట మీకు జిమ్‌లో కోచ్ ఎలా ఉంటారో, ప్లేయర్స్‌లో కోచ్ ఎలా ఉంటారో, సో, మీకు బరువు తగ్గడానికి కూడా కోచ్ అనేవారు చాలా ఇంపార్టెంట్. ప్రోడక్ట్ ఒకటే కాదు, మీకు కోచ్ అనేవారు కూడా చాలా ఇంపార్టెంట్. సో, ప్రోడక్ట్ ఒకటే అనేసి మీరు ప్రోడక్ట్ తీసుకుంటే సరిపోతుంది అనేసి అమెజాన్‌లో కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో కానీ, స్నాప్‌డీల్‌లో తీసుకున్నట్టయితే ఫేక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో, వీటికి ఈ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని ఎవ్రీ ఇయర్ మనకు క్యాష్ అండ్ నోటీస్ అనేది పంపిస్తున్నారు. సో, మీరు డైరెక్ట్ కంపెనీ నుంచి తీసుకోవాలి. లేదంటే ఇండిపెండెంట్ అసోసియేట్స్ నుంచి తీసుకోవాలి కానీ అమెజాన్, స్నాప్‌డీల్‌లో ఈ బయట అదర్ ఈ కామర్స్ ద్వారా తీసుకోకూడదు. సో, ప్రోడక్ట్ పైన డిస్క్లైమర్ కూడా ఉంటుంది. ఫాలో అవ్వాలి. సో, ఇదొచ్చేసి ఎనర్జీ డ్రింక్స్ కూడా ఉంటాయి. ఇందులో వచ్చేసి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. మనకి తులసి, లెమన్ అండ్ జింజర్, కాశ్మీర్ కావా, యాహ్! సినామో, పీచ్ చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫ్లేవర్స్ తీసుకోవచ్చు. ఇదొచ్చేసి మనకు ఎనర్జీ రావడానికి అండ్ మెంటల్ అలర్ట్‌నెస్ తగ్గించుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, మీరు జనరల్‌గా టీ, కాఫీ తీసుకున్నట్టయితే మీకు ఒక టీ తీసుకున్నట్టయితే 100 క్యాలీస్ వస్తాయి. సో, డేలో 3 టైమ్స్ తీసుకున్నట్టయితే 300 క్యాలీస్ వస్తాయి. సో, ఇందులో మీకు 0 క్యాలీస్ ఉంటుంది. సో, 1 అవర్ వాకింగ్ చేస్తే 100 క్యాలీస్ మీకు బర్న్ అవుతాయి. సో, మరి మీరు ఏం చేస్తున్నారో చూడండి. సో, మనకి ఇందులో డైనోషెక్ అని చిల్డ్రన్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి 17 ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సో, చిన్న పిల్లలు హైట్ పెరగడానికి అండ్ వెయిట్ గెయిన్ అవ్వడానికి, హెల్తీగా ఉండడానికి అండ్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా కోర్ న్యూట్రిషన్ ఉంటుంది ఇందులో. సో, ఫార్ములా 1 న్యూట్రిషనల్ షేక్ మిక్స్. సో, దీన్ని మనము మిల్క్‌లో తీసుకోవచ్చు అండ్ వాటర్‌లో తీసుకోవచ్చు. కూల్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్‌లో కూడా తీసుకోవచ్చు. ఇందులో కూడా మనకు చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. రోజ్ కేర్ ఉంటుంది అండ్ కుల్ఫీ ఉంటుంది. ఇంకా వచ్చేసి మనకి వెన్నెల ఉంటుంది. సో, మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫ్యాన్ ఫ్లేవర్ ఉంటుంది. ఇందులో మనకి మల్టీ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. సో, మీరు డైలీ ఇడ్లీ, వడ, దోస, పూరి ఇలాంటివి తీసుకున్నప్పుడు మీకు అందులో మీకు విటమిన్స్, మినరల్స్ అనేవి ఏవి కూడా ఉండవు. సో, ఇందులో వచ్చేసి మనకు 73 ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సో, మీరు 7 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకున్నప్పుడే మీకు వస్తాయి. సో, ఫుడ్‌లో కూడా క్వాలిటీ తగ్గింది కాబట్టి మీరు సప్లిమెంట్స్ రూపంలో హ్యాపీగా తీసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ప్రోటీన్ కూడా ఇండియాలో మనకి ప్రోటీన్ కూడా చాలా తగ్గింది. ప్రోటీన్ లోపంతో బాధపడుతున్న వారు చాలా మెంబర్స్ ఉన్నారనేసి మనకు మ్యాగజైన్‌లో కూడా వస్తుంది. సో, మీరు ప్రోటీన్ కూడా పర్సనలైజ్డ్ ప్రోటీన్ అని ఉంటుంది. సో, దాన్ని తీసుకోవచ్చు.
అంతేకాకుండా మనకు సెల్ యాక్టివేటెడ్ టాబ్లెట్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ సెల్స్ యాక్టివేట్ అవ్వడానికి, మనం తీసుకున్న ఫుడ్ అబ్జర్వ్ కావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, చిన్నవాళ్ళు కూడా అంటే ఎక్కువ ఏజ్ లాగా కనిపిస్తున్నారు. సో, దీనికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనకి వ్యా స్టమక్ స్టమక్ ఎక్కువ ఉన్నవారు ఉంటారు. సో, హై రిస్క్ ప్రాబ్లమ్‌తో ఉన్నవారు ఉంటారు. సో, అన్‌హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్. సో, హెల్తీగా అవ్వడానికి మనకి ఫైబర్ అనేది ఉంటుంది. సో, ఇందులో మనకి సాలబుల్ ఫైబర్, ఇన్సాలబుల్ ఫైబర్ అనేది బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది. సో, ఇది స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌తో ఉన్నవారు తగ్గించుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి షుగర్‌తో ఉన్నవాళ్ళు కూడా మన షుగర్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవచ్చు. సో, అలో ప్లస్ టార్గెటెడ్ న్యూట్రిషన్ ఉంటుంది మనకి. అలో ప్లస్ ఫుడ్ సప్లిమెంట్స్ అండ్ ఇది కూడా మనకు డైజెస్ట్ వెళ్తూలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో ఉన్న వారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలో కాన్సంట్రేట్ కూడా ఉంటుంది. సో, డైజెస్ట్ వెల్త్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, సింప్లీ ప్రోబయోటిక్ ఇందులో మనకి ఫస్ట్ బ్రెయిన్ ఇక్కడ ఉంటే, సో, సెకండ్ బ్రెయిన్ వచ్చేసి పొట్ట దగ్గర ఉంటుంది. సో, ఎప్పుడైతే మన పొట్ట మనకి క్లియర్‌గా ఉంటుందో, సో, మనము యాక్టివ్‌గా ఉంటాము. సో, ఎప్పుడైతే మన స్టమక్ అన్‌హెల్తీగా ఉంటుందో, మనము చ చాలా సాడ్‌గా ఉంటాము. సో, మనకి మన పొట్టలో వచ్చేసి అండ్ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా 2 ఉంటాయి. ఎప్పుడైతే మనం మెడిసిన్ యూజ్ చేస్తామో అప్పుడు మనకి బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియా కూడా నశించిపోతుంది. సో, ఎప్పుడైతే మనము ప్రోబయోటిక్ తీసుకుంటామో 1 బిలియన్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో, దీన్ని తీసుకోవడం వల్ల డ గుడ్ బ్యాక్టీరియా అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, సెల్యులాస్ అనేది సెల్యులైట్‌ని తగ్గిస్తుంది. సో, ఎక్కడైతే మనకి థిక్ ఫ్యాట్ ఉంటుందో, సో, నడుము దగ్గర, హిప్స్ దగ్గర, సో, ఆర్గాన్ చుట్టూ థిక్ ఫ్యాట్ ఉంటుందో, థిక్ ఫ్యాట్‌ని బర్న్ చేసుకోవడానికి, వాటర్ రిటెన్షన్‌ని తగ్గించుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, ఒమేగా 3 సో, మీరు ఇడ్లీ, దోస, వడ తిన్నప్పుడు మీకు గుడ్ ఫ్యాట్స్ అనేవి రావు. 30% గుడ్ ఫ్యాట్స్ అనేవి మనకి అవసరం ఉంటుంది. సో, మీరు 30% గుడ్ ఫ్యాట్స్ తీసుకోలేనప్పుడు ఒమేగా 3ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇదొచ్చేసి మనకి ఐకి, బ్రెయిన్‌కి, సో, నాడీ వ్యవస్థకి, సో, హార్ట్‌కి, లంగ్స్‌కి, జాయింట్స్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. గుడ్ ఫ్యాట్స్ అనేవి. అంతేకాకుండా కాల్షియం. ఇందులో కాల్షియం వచ్చేసి మనకి కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది అండ్ విటమిన్ డి ఉంటుంది. సో, డి ఉండడం వల్ల మనకి లేడీస్‌లో అయితే కాల్షియం ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్న వారు చాలా మెంబర్స్ ఉన్నారు. అంతేకాకుండా బోన్స్‌తో బోన్స్ పెయిను, నీ పెయిన్‌తో బాధపడుతున్న వాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు. ఇవి కాల్షియం తీసుకోవడం వల్ల చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా జాయింట్ సపోర్ట్ అనేది మనకి జాయింట్స్ దగ్గర సో, జాయింట్‌కి మధ్యలో గుజ్జు అనేది క్యాటిలేజ్ గుజ్జు అనేది ఉంటుంది. సో, అది తగ్గిపోవడం వల్ల మీకు పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో, క్యాటిలేజ్ గుజ్జుని ఇంప్రూవ్ చేసుకోవడానికి జాయింట్ సపోర్ట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, మనలో 206 బోన్స్ ఉంటాయి. 300 జాయింట్స్ ఉంటాయి. సో, జాయింట్స్ హెల్తీగా ఉండడానికి స్పోర్ట్స్ పీపుల్‌కి ఎక్కువ ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సప్లిమెంట్స్ అనేవి చాలా అవసరం ఉంటుంది. అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి, చిల్డ్రన్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, నైట్ వాక్స్ అనేది మనకి 30+ నుంచి తీసుకోవచ్చు. 30+ పీపుల్స్ వచ్చేసి సో, ఇప్పుడొచ్చేసి హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఈవెన్ నైట్ టైమ్‌లోనే 30+ పీపుల్‌కి ఎర్లీ మార్నింగ్ 3కి, 4కి అలా వస్తున్నాయని ఆహ్, లో డాక్టర్ లూయిస్ ఇగ్నరో కనుగొనడం వల్ల తనకి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. సో, అతనే ఈ ప్రోడక్ట్ అనేది కనుగొనడం జరిగింది. సో, దీన్ని 1 స్పూను 30+ వారు 1 స్పూన్ డైలీ తీసుకోవడం వల్ల నైట్ టైమ్‌లో మనకి హార్ట్ డిసీజెస్ లాంటివి హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. సో, నైట్ వాక్స్ కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి మా సార్ రిజల్టు. తను 10 కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు. సో, తనకి బిఫోరు చాలా పొట్ట ఎక్కువగా ఉండేది అండ్ మోకాళ్ళ నొప్పులు కూడా ఉండేవి. వేరికోస్ వెయిన్స్ కూడా ఉండేవి.
సో వాటిని ఓవర్ వెయిట్‌తో ఉండడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. తను ఎప్పుడైతే 10 కేజెస్ వెయిట్ లాస్ అయ్యారో, తను ఐడియల్ వెయిట్‌కి వచ్చాడో తనకున్న ప్రాబ్లమ్స్‌ని నార్మల్ చేసుకున్నారు. సో ఇదొచ్చేసి నా రిజల్ట్. నేను 7 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. సో బిఫోర్ నేను ఎక్కువ బెల్లీ ఫ్యాట్‌తోని బ్యాక్ పెయిన్, హెడేక్ అనేది చాలా ఉండేది. సో 7 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. నాకున్న ప్రాబ్లమ్స్ నేను తగ్గించుకోగలిగాను. సో హౌస్ వైఫ్స్ కూడా ఓవర్ వెయిట్‌తో ఉన్నవారు ఉన్నారు, తగ్గించుకోవచ్చు హ్యాపీగా. ఎంప్లాయీస్ కూడా ఓవర్ వెయిట్‌తో ఉన్నవారు ఉన్నారు, తగ్గించుకోవచ్చు. సో అలాగే వెయిట్ లాస్‌కి, వెయిట్ గెయిన్‌కి అండ్ చిల్డ్రన్ న్యూట్రిషన్, సో ఈ విధంగా అన్నీ ఉంటుంది. సో బిజినెస్ అనేది ఎలా చేసుకోవాలి, పార్ట్ టైమ్‌గా కానీ, ఫుల్ టైమ్‌గా కానీ, ఇంటి దగ్గర ఉండి సోషల్ మీడియా ద్వారా ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు వచ్చేసి చూద్దాము. సో మనం బయట అదర్ ప్రోడక్ట్ చూసుకున్నట్టయితే, మనము ఒక సబ్బు చూసుకున్నట్టయితే, మనం డైరెక్ట్ హలో సబ్బు కంపెనీ అనేసి మన కంపెనీకి కాల్ చేయం కదా. సో అలాగే ఒక కోల్గేట్ తీసుకున్నట్టయితే, హలో కోల్గేట్ కంపెనీ అనేసి మనం కంపెనీకి కాల్ చేయలేం కదా. సో మనం షాప్‌కెళ్ళి తెచ్చుకుంటాము. మనకు సబ్బు అవసరం ఉంటే మనము షాప్‌కెళ్ళి తెచ్చుకుంటాము. కోల్గేట్ అవసరం ఉన్నా షాప్‌కెళ్ళి తెచ్చుకుంటాము. మనం డైరెక్ట్ కంపెనీకి అయితే కాల్ చేయం కదా. సో హ్మ్. ఇలా మనకు మధ్య వ్యక్తులు చాలా మెంబర్స్ ఉంటారు కాబట్టి, ఈ మనకి హెర్బలైఫ్ న్యూట్రిషన్ కంపెనీలో మనము డైరెక్ట్ కంపెనీకి మనకి ఏది అవసరం ఉన్నా, ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మనం కంపెనీకి కాల్ చేసి అడగొచ్చు హ్యాపీగా. సో అంతే విధంగా మన కంపెనీని సో గౌట్ ఆఫ్ ఇండియా గెజిటెడ్, సో రికగ్నిషన్ చేసింది. మన గవర్నమెంట్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ఫాలో అవుతుంది. సో అంతేకాకుండా ఇందులో చాలా మెంబర్స్‌కి ఉపాధి అవకాశం ఉందనేసి వస్తున్నది. అంతేకాకుండా తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్నది మన కంపెనీని. సో సో మీరు పార్ట్ టైమ్‌గా గానీ, అంటే మనకి కస్టమర్స్ ఏ విధంగా వస్తారో, ఎలా వస్తారో అనే దాని గురించి చూద్దాము. ఇప్పుడు మనం ఏదో ఒక రిజల్ట్ అయితే తీసుకోవాలి మీరు. ఫస్ట్ మీరు స్టార్టింగ్ మీరు యూజ్ చేయాలి. లావుగా ఉన్నా, లేదంటే సన్నగా ఉన్నా, లేకపోతే హెయిర్ ప్రాబ్లమ్‌తో ఉన్నా, లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్‌తో ఉన్నా, సో హెల్తీగా, యాక్టివ్‌గా ఉండడానికి మీరు న్యూట్రిషన్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేయాలి. మన పక్కనే ఉంటారు చాలా మెంబర్స్. సో మన ఇంటి దగ్గర లావుటోళ్ళు ఉంటారు, బక్కటోళ్ళు ఉంటారు, సో హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, సో ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారు. సో వాళ్ళకి యాంటీ ఏజింగ్ కావాలనేసి, హెల్తీగా ఉండాలనేసి, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు ఉన్నారు. వీరికి ఒక్కరి నుంచి ఒకరికి రిజల్ట్ అనేది తీసుకుంటారు. సో మీరు ఇప్పుడు ఓవర్ వెయిట్‌తో ఉన్నారు సపోజ్. సో మీరు వెయిట్ లాస్ అయ్యారు. మీరు వచ్చేసి మీ చుట్టుపక్కన వాళ్ళే అడుగుతారు. ఏంటిది ఎలా సన్నగా అయ్యావు అనేసి అడుగుతారు. సో వారికి రిజల్ట్ అనేది షేర్ చేయొచ్చు. రిజల్ట్ షేర్ చేస్తూ మీరు కంపెనీ రూల్స్ ఫాలో అవుతూ బిజినెస్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు. సో అంతే కాకుండా కొంతమందికి రిలేషన్‌షిప్‌లో ఎక్కువ మెంబర్స్ ఉంటారు. సో అలా మీరు ఈజీగా బిజినెస్ అనేది చేయొచ్చు. సో అలా లేనప్పుడు మీరు బటన్స్ పెట్టుకోవాలి. ఇలాంటి బటన్స్ ఉంటాయి మన కంపెనీలో. బటన్స్ అనేవి పెట్టుకోండి. బయట కోల్డ్ మార్కెట్ అంటారు. కోల్డ్ మార్కెట్‌లో కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. సో మీరు ఒక అసోసియేట్ అవ్వాలి అంటే మీకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఫుడ్ లైసెన్స్‌కి మీ ఆధార్ కలర్ జిరాక్స్ అవసరం ఉంటుంది. సో ఫుడ్ లైసెన్స్‌కి మాత్రము రూ. 500 ఉంటుంది 5 ఇయర్స్‌కి. 3 ఇయర్స్ తీసుకుంటే 300, 1 ఇయర్ తీసుకుంటే రూ. 100 చార్జెస్ ఉంటుంది. సో మన కంపెనీకి